నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈ అనాలిసిస్లో ఒక కీలక అంశం మీ ముందు తీసుకురాబోతున్నా. మనిషిని చూడగానే మొహంలోనే అహం కనబడుతుంది. మొహంలోనే కొట్టొచ్చినట్టు అతని ఈగో ఫీలింగ్స్ కనబడుతుంటాయి. ఎంత సంపాదిస్తే ఏం లాభం, మానవత్వం మంటగలిసిపోతుంటుంది. సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు అన్నీ దూరం పెట్టుకొని డబ్బే ప్రధానంగా చాలామంది ముందుకు పోతుంటారు. సంబంధాలు కట్ అవుతుంటాయి, మనుషుల మధ్య రిలేషన్షిప్ కట్ అవుతుంటాయి. అయినా సరే డబ్బుల కోసం, తనకు బిల్డింగ్ కోసం, తనకు కార్లు ఉండడం కోసం, లగ్జరీ లైఫ్ కోసం మానవుడు పాకులాడుతున్నాడు తప్ప మానవ సంబంధాలు, రక్త సంబంధాలు ఇవన్నీ మంటగలిసిపోతున్నాయి ఈ నేటి సమాజంలో. మరి ఎంత మానవుడు ఇలా ఉన్నప్పటికీ ఒక కీలక అంశాన్ని మీ ముందు తీసుకురాబోతున్నా. ఆ కీలక అంశం ఏంటి? ఒక్కసారి ఆతృతగా ఉంది కదా మీ అందరికీ, తెలుసుకుందాం. భూమి ఒక్క సెకండ్ పాటు ఆగితే ప్రళయమే వస్తుందట శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. తిరిగే భూమి ఒకే ఒక్క సెకండ్ పాటు ఆగితే భూమి మీద ఏ జీవరాశి మిగలదు, విసిరివేయబడతారట. ఏంటో ఒకసారి చూద్దాం. మన విశ్వంలో జీవులు జీవించడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఏకైక గ్రహం భూమి. భూమి 23.5 డిగ్రీల వంగి తన అక్షం చుట్టూ తిరుగుతూ గంటకు దాదాపు 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. గంటకు దాదాపు 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ భూమి ఒక సెకండ్ పాటు ఆగితే ఏం జరగబోతుంది? భూమి మీద ఉన్న ప్రతిదీ తూర్పు వైపు విసిరివేయబడుతుంది. మనుషులతో సహా, జీవాలతో సహా, వస్తువులతో సహా, మీరు కొంటున్నటువంటి కార్లతో సహా, మీరు ఉంటున్నటువంటి ఇండ్లతో సహా భూమి మీద ఏ వస్తువు ఉండకుండా ప్రతి వస్తువు, ప్రాణం ఉన్న వస్తువు, ప్రాణం లేని వస్తువు తూర్పు వైపు విసిరివేయబడతాయి. వాతావరణం, సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, కొండలు, గుట్టలు అన్ని విధ్వంసం సృష్టించబడుతుంది. భారీ భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీత్ డ్రిగ్గాసే టైసన్ ప్రకారం ఇది భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రతి ఒక్కడు ఎవరిని మందలిచ్చినా నేనంటే ఏందనుకున్నావు అనే అంటాడు. తన గురించి తను తక్కువ చేసుకుని మాట్లాడే అవకాశం ఎక్కడ ఉండదు. తన కోసం కొంచెం ఉంటే ఇంకా ఎక్కువ కలిపి గొప్పలు చెప్పుకునేటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఉన్నారు మన భూమి మీద. ఒక్క సెకండ్ ఆగితే భూమి తిరగడం, ఒక్క సెకండ్ ఆగితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగిలవట. అది మన పరిస్థితి. కాబట్టి అహాలు తగ్గించుకొని బంధాలు, బాంధవ్యాలు, సమాజం, మంచి చెడు, మన ఫ్రెండ్స్ ఇదంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం తప్ప అహం పెంచుకుంటే ఏముండదు.